జై భీమ్. కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆమె నాయకత్వంలో బహుజనులు భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం రాజ్యాంగేతర శక్తులుగా మారిన ఈ మనువాదులను గద్దె దింపి బహుజనులు రాజ్యాధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా. మిత్రులారా, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరి మనం చూస్తూ ఉంటే మహిళల పట్ల, దళితులపైన, ముస్లింలపైన, మత మైనార్టీలపైన, బీసీ ఎనగారిన వర్గాలపైన జరుగుతున్న దాడులను గమనిస్తూ ఉంటే అసలు ఇది స్వతంత్ర దేశమా లేక ఉగ్రవాద దేశమా అనే పరిస్థితిని ఈ ప్రభుత్వాలు చూపిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర వేముల మహేందర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే మిర్యాలగూడ ప్రణయ్, పక్కన పల్లెల రాజేష్, మందని మధుకర్, ఝాన్సీ, ఆసిఫాబాద్ లక్ష్మి, మొన్న దిశ, మొన్న అడ్డగూడూరులో మరియమ్మ, ఇలా చూసుకుంటూ పోతే అసలు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయా? దాడులు జరిగిన తర్వాత వాళ్ళ ముసలి కన్నీళ్ళు చూపించే విధంగా మీడియాకు మాత్రం పరిమితమయ్యి వాళ్ళ కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం వాళ్ళ ఆస్తులు పెంపొందించుకునే పనిలో ఉన్నాయనే అనుమానం మాకు కలుగుతూ ఉన్నది. ప్రజల ద్వారా ఓట్లేసి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించినాయి. ప్రజలకు రక్షించే పనిలో లేవు. ఇవాళ పోలీసు వ్యవస్థ కూడా ఎట్లా తయారైందంటే పాలకులకు మాత్రమే రక్షణ కల్పిస్తూ ఉన్నాయి. ఇవాళ పోలీసు వాళ్ళు కానీ మిగతా ప్రజలకు రక్షణ కల్పించే ఏవైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలు పాలకులను సంరక్షించే పనిలో ఉన్నాయి తప్ప ప్రజలను గాలి కొయిలేసి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా, రక్షణ కల్పించకుండా ప్రభుత్వ సంస్థలు కూడా ఒక రాజకీయ సంస్థలాగా తయారైపోయినాయి. ఎందుకంటే వాళ్ళపైన వాళ్ళు చెప్పిన పని వినకపోతే వాళ్ళను పదవులలోకి వెళ్ళి మార్చేయడం, వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడం, కనీసము వాళ్ళ వాహనానికి డ్రైవర్ను కూడా లేకుండా చేయడం ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఆకునూరి మురళీ గారు, ఐఏఎస్ ఆఫీసర్. తను కలెక్టర్ చేస్తూ గ్రామాలు పర్యటిస్తున్న తరుణంలో కనీసం సెల్లార్లో ఆఫీస్ గది నుంచి తన వాహనానికి డ్రైవర్ కూడా ఏర్పాటు చేయకుండా తరుణంలో తను నేను ఉద్యోగం చేయలేను, ప్రజల కోసం మాత్రం నా జ్ఞానాన్ని, ప్రజలను ఆరోగ్యము, వైద్యము, విద్య కోసం పనిచేస్తానని చెప్పి తన ఉద్యోగానికి రిజైన్ చేస్తే ఈరోజు ఆంధ్ర ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ సలహాదారులు పెట్టుకుంటే అతను ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేస్తే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఆయన ఏదైతే విద్యా సాఫ్ట్వేర్ తయారు చేశాడో మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితికి దిగజారిపోయింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? ఒక దళిత ఆఫీసరు సలహా తీసుకోవడానికి ఈ ప్రభుత్వానికి నామోషిగా ఉందా? అంటే ఆయన జ్ఞానం అక్కర్లేదా? ఆయన ఐఏఎస్ చదువు కూడా ఉపయోగపడలేకపోతుందా? మరి ఆ జ్ఞానము ఇక్కడ ఉన్న ప్రజలకు అవసరం లేదా? అందుకోసమే ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు, ఆకునూరి మురళీ గారు లాంటి వారు బహుజన్ సమాజ్ పార్టీని సమానత్వం కోసం ఏ రాజకీయ పార్టీ అవుతుందో ఈ భారతదేశంలో రాజ్యాంగం అందరికీ సమాన హక్కును కల్పించింది, అందరికీ సమాన స్వేచ్ఛను కల్పించింది, ప్రతి వయోజనుడికి ఓటు కల్పించింది, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలని చెప్తుంది, ప్రతి ఒక్కరికి విద్య చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉందని చెప్తుంది, ఆరోగ్య రక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉందని రాజ్యాంగం స్పష్టం చేస్తూ ఉంటే ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఇక ఉద్యోగ అవకాశాలు లేకుండా, రిజర్వేషన్ అవకాశాలు లేకుండా ప్రైవేట్ పరం చేసి రిజర్వేషన్ ఎత్తివేయకుండానే పరోక్షంగా రిజర్వేషన్ ఎత్తివేసే పనిలో ఈ తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఒకటే రకంగా వ్యవహరిస్తూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ వాళ్ళు చేసే పని మాత్రం ఒకే రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళంతా మనువాద అగ్రవర్ణ కులానికి సంబంధించిన వాళ్ళు, అవి వాళ్ళ పార్టీలే, వాళ్ళ సొంత పార్టీలే. కనుక ఈరోజు 93% తెలంగాణలో ఉన్న 93% ప్రజలు మేల్కొన్నారు. ఇక ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏమాత్రం మనం భరించే పరిస్థితి లేదు.
ఇక భరించలేము. కనుక ఏ చేతులైతే గెలిపించినాయో ప్రతి ఒక్కరికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు ద్వారా సమానత్వం కల్పించాడు ఈ భారతదేశం. మరి మనుషులుగా చూసుకుంటే వ్యత్యాసాలు చూపిస్తూ ఉన్న ఈ పాలకులు రాజ్యాంగం సమానత్వం కల్పిస్తే రాజకీయ పార్టీలు పెట్టుకొని అధికారంలోకి వచ్చి అదే రాజ్యాంగబద్ధంగా అధికారంలోకి వచ్చిన పాలకులు మనుషుల మధ్యన వ్యత్యాసాలు చేసి వర్గ విభేదాలు చేసి కులాల పట్ల మతాల పట్ల సిచ్చురేపి ప్రజలను విభజించి పాలించే విధంగా ఈ మనువాద అగ్రకుల పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. కావున ప్రజలంతా బాబాసాహెబ్ ఇచ్చిన ఏ ఓటు అయితే ఉందో ఆ ఓటు ద్వారా గెలిపించిన ఈ చేతులే ఓడించే శక్తి కూడా మాకుంది. 70 సంవత్సరాల నుంచి మేము గెలిపిస్తూ ఉన్నాం. గెలిపించిన చేతులతోటి ఓడించే శక్తి కూడా మాకుంది. కనుక ఇక మిమ్మల్ని గెలిపించేది లేదు. ఇక ఓడించే పనిలో బహుజనులు ఏకమవుతా ఉన్నారు. కనుక ఎవరైతే మతవాద శక్తులు ఉన్నాయో ఇక నుంచి బహుజన శక్తులు మేలుకొన్నాయి. బహుజనులదే రాజ్యం, బహుజనులదే అధికారం, రాజ్యాంగ రక్షణ కోసం బహుజనులు బయలుదేరి ఇంటలెక్చువల్స్ కానీ మేధావులు కానీ బ్యూరోక్రాట్స్ మొత్తం మాసు ఊళ్ళలో ఉన్న జనాలను కమ్యూనికేట్ చేసుకుంటూ ఊళ్ళో ఉన్న విద్యార్థులను చైతన్యపరుస్తూ నల్గొండలో జరిగే బహిరంగ సభకు లక్షలాది మందిగా తరలి రావాలని పిలుపునిస్తూ లక్షలాది మందిని నల్గొండ నుంచి మరో బహుజన యుద్ధ పేరు నియమించడానికి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ శ్రీకారం చుడతా ఉన్నారు. దానికోసం బహుజనులంతా ఏకమై నల్గొండ ద్వారా తెలంగాణ రాష్ట్రంతో పాటు మాయావతి రూపంలో కేంద్రంలో మాయావతి గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు కూడా విశ్రమించబోమని ఈరోజు బహుజనులు కంకణం కట్టుకొని నీలి జెండాను మెడలో వేసుకొని నీలిమయాన్ని చేయడానికి భారతదేశాన్ని ఆకాశము ఎట్లయితే ఉందో నీలిమయంగా భారతదేశాన్ని కూడా నీలిమయం చేసి బుద్ధుడు కన్న కళలను అశోకుడు పాలనను మళ్ళీ సమానత్వాన్ని పూలే గారు ఏదైతే చెప్పిండో సత్యమేవ జయతే పదాన్ని భారతదేశానికి అంకితం చేసే పనిలో కాంచీరామ్ గారు పార్టీని మాకు అందించారు. మా నాయకురాలు బెహన్ కుమారి మాయావతి గారిని కూడా ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించే వరకు ఇక మేము బహుజనులు విసర్జించబోమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగిందో, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలకు ఏం ప్రామిసులు చేశారో, ఆంధ్ర వాళ్ళ గురించి ఏం మాట్లాడిండో, తెలంగాణ ప్రజలకు ఏ రక్షణలు కల్పిస్తాడో, తెలంగాణ ప్రజలకు ఏ హక్కులు కల్పిస్తాడో 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఆంధ్ర వాళ్ళను రక్షించే పనిలో ఉన్నాడు, ఆంధ్ర కాంట్రాక్టులను రక్షించే పనిలో ఉన్నాడు, ఆంధ్ర కార్పొరేట్ శక్తులను రక్షించే పనిలో కేసీఆర్ ఉన్నారు. ఇక బహుజనులు తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. కనుక కొంచెం మీడియా మిత్రులు కూడా దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, హరీష్ రావు గారు మాట్లాడిన మాటలను వాళ్ళ అసెంబ్లీలో తెలంగాణకు నష్టం జరుగుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, మా పిల్లలకు బతుకు లేదు, మా పిల్లలకు భవిష్యత్తు లేదు, తెలంగాణ వస్తే తప్ప మాకు బతుకు లేదు, తెలంగాణ వస్తే తప్ప మాకు భవిష్యత్తు లేదు అని చెప్పిన హరీష్ రావు కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకు భవిష్యత్తు మేము అడుగుతా ఉన్నాం. ఏం జరిగింది? ఇస్తానన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిధులు ఇస్తామన్నారు, నియామకాలు ఇస్తామన్నారు. ఇలా భూములు ఎవరి దగ్గర ఉన్నాయో మరి తీయాల్సిన అవసరం ఉన్నది, నిధులు ఎవరి దగ్గర ఉన్నాయో తీయాల్సిన అవసరం ఉన్నది, ఉద్యోగాలు ఎవరి దగ్గర ఉన్నాయో తీయాల్సిన అవసరం. కమ్మలు, వెలమలు, మనువాద అగ్రవర్ణ కులాల వాళ్ళు అంతా ఒకటే తాన్ముక్కలుగా బహుజన్ సమాజ్ పార్టీ అభివర్ణిస్తూ ఉంది. కనుక బహుజనుల రాజ్యం వస్తుంది తప్ప ఈ బహుజనులకు ఈ నిధులు, నియామకాలు, భూమి, వైద్యం, విద్య, ఉద్యోగం అందే పరిస్థితి లేదని గ్రహించే బహుజనులు గ్రహించారు. ఏమాత్రం మీరు ఉపేక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె తిప్పి బహుజన్ తెలంగాణలో నీలి జెండాతో పాటు ఢిల్లీ ఎర్రకోట మీద కూడా నీలి జెండాను ఎగిరేసి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మరొకసారి ప్రపంచానికి భారతదేశంలో సమానత్వం అంటే ఇట్లా ఉంటుంది, భారతదేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలబడేటట్టుగా అంబేద్కర్ వారసులుగా బహుజన్ సమాజ్ పార్టీ వారు మేము పనిచేయడానికి ముందుగా వస్తున్నాం. కనుక మీడియా మిత్రులు కూడా ఇలాంటి కార్యాచరణని కొంచెం ప్రజలకు మీ ద్వారా ఈ వాదాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజా చైతన్యం కల్పించాల్సిందిగా. ఎందుకంటే మరి ప్రజల ద్వారానే ఈరోజు ప్రభుత్వ సంస్థలు నడుస్తూ ఉన్నాయి, ప్రజల ద్వారానే ఈరోజు మీడియా కూడా ప్రజల కోసమే ఉన్నది. మీరు చెప్తా ఉంటారు మా కలం మీ గలం, మా పెన్ను మీ గన్ను, మా కెమెరా మీ కన్ను అంటారు. మరి మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు మీడియా అనేదే ప్రజల గొంతుక అని. మరి ప్రజల గొంతుక అంటే మరి ప్రజలకు కూడా బహుజనుల ఆలోచన విధానాన్ని, బహుజనుల అభిప్రాయాన్ని, బహుజనుల కష్టసుఖాలని, బహుజనుల బాధలని, బహుజనుల ఆత్మగౌరవాన్ని,
బహుజనుల ఆర్థికాభివృద్ధిని, బహుజనులకు రాజ్యాధికారం వచ్చేంత వరకు మీడియా మిత్రులు కూడా బహుజనులను మేలుకొల్పే విధంగా, చైతన్యపరిచే విధంగా, మెజార్టీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా, రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా పంచే విధంగా, రాజ్యాంగంలో ఏవైతే హక్కులు ఫలాలు ఉన్నాయో అందరికీ అందించేదాకా మరి మీడియా కూడా మాతో వెన్నంటి ఉండి, మాకు సపోర్టుగా ఉండి, ప్రజలకు మద్దతుగా ఉండి, ప్రజా పాలనలో బహుజన రాజ్యం తీసుకొచ్చి సమతా రాజ్యం కోసం మీ పాత్ర కూడా ఉండాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్. కోసం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం చేయడం కోసం బూత్ స్థాయి కమిటీలు, సెక్టార్ కమిటీలు, మండల కమిటీలు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి కమిటీలు కూడా వేయడం కోసం ప్రణాళికలో భాగంగా ఈరోజు ఆర్ఎల్ పట్టణంలోని స్థానిక టీఎన్జిఓ భవన్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జిల్లా ఇన్ఛార్జీలు కొండమల రాజు గారు, అదేవిధంగా జోనల్ కోఆర్డినేటర్ గోపి జోనా గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు భట్టు రామచంద్ర గారు, అదేవిధంగా జిల్లా కమిటీ, అసెంబ్లీ కమిటీ సూత ఇక్కడికి ఇచ్చడం జరిగింది. ఈ యొక్క బహుజన సమాజానికి మేల్కొల్పే విధంగా బహుజనులంతా చైతన్యమై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కలగన్నారో మా జాతి మేలుకొంటే మీ పప్పులుడు గారు ఏదైతే చెప్పాడో ఆ సమాజం ఈ త్వరలో రాబోతా ఉంది. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా రేపు నల్లగొండలో 8వ తారీఖున భారీ బహిరంగ సభతో రేపు విచ్చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వారికి బహుజన సమాజ్ పార్టీ తరఫున, యాదాద్రి భువనగిరి తరఫున మేము సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అట్టడుగు వర్గాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలైనటువంటి బహుజన బంధువులంతా బీఎస్పీ యొక్క లక్ష్యాన్ని ఎన్నుకొని అందరూ రాబోయే కాలంలో బహుజన సమాజ్ పార్టీలో చేరుతారని చెప్పి మేము ఆకాంక్షిస్తూ, అదేవిధంగా అందరినీ స్వాగతంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దొరల తెలంగాణ కాకుండా బహుజన తెలంగాణ తెచ్చుకోవడానికి కోసం మనందరం ఏకస్థలమై రాబోయే తరంలో ఏనుగు గుర్తే మనకు ఓటు, మన శాస్త్రం అంతా ఓన్లీ ఏనుగే మన బలం కాబట్టి ప్రతి ఒక్కరూ ఏనుగు గుర్తుపై ఓటేసి పార్లమెంటుకు, అసెంబ్లీకి, గ్రామస్థాయి నుంచి సర్పంచ్గా, జడ్పీసీగా రాబోయే కాలంలో ఓన్లీ బహుజన సమాజ్ పార్టీ ముందుంటుందని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. భువనగిరిలోనే మొట్టమొదటిసారిగా అధునాతన వైద్య పరికరాలతో ప్రారంభించబడింది వినూత్న ఆర్థోపెడిక్ అండ్ జనరల్ హాస్పిటల్. ఏరియా హాస్పిటల్ వెనుక ఏఎంఆర్ నగర్, భువనగిరి. డాక్టర్ పి రిత్విక్, ఎంఎస్ ఆర్థో గారి ఆధ్వర్యంలో అందించు వైద్య సేవలు: నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, స్పోర్ట్స్ ఇంజురీస్, విరిగిన ఎముకలకు ఆపరేషన్లు చేయబడును.